ఇక్కడ ఇలా రోడ్డు మీద ఈ పాంప్లెట్స్ పంచుతున్న ఈ వ్యక్తి మీకు తెలియకపోవచ్చు, కానీ ఈయన తయారు చేసిన మొబైల్ ఫోన్ ఎప్పుడో ఒకసారి మీరు ఖచ్చితంగా యూజ్ చేసే ఉంటారు. చైనాలో ఒక పేద కుటుంబంలో జన్మించిన లీ జున్ కి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ పై చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దాంతో తన 10 ఏళ్ల వయసులోనే కరెంట్ లేని తన విలేజ్ కోసం ఎలక్ట్రిక్ ల్యాంప్ ను తయారు చేశాడు. తన కాలేజ్ టైంలో చదివిన ఫైర్ ఇన్ ద వ్యాలీ అనే బుక్ వల్ల సిలికాన్ వ్యాలీ పై ఇంట్రెస్ట్ పెరగడంతో పాటు అది తన జీవితాన్నే మార్చేసింది. ఇతను ఎంత ఇంటెలిజెంట్ అంటే 4 ఇయర్స్ డిగ్రీని జస్ట్ 2 ఇయర్స్ లోనే కంప్లీట్ చేసేశాడు. తర్వాత కింగ్ సాఫ్ట్ అనే కంపెనీలో ఒక ఇంజనీర్ గా జాయిన్ అయ్యి ఏకంగా కంపెనీకే CEO అయిపోయాడు. తర్వాత Joyo.com అనే ఒక స్టార్ట్అప్ ని స్టార్ట్ చేసి దాన్ని అమెజాన్ కి ఏకంగా $75 మిలియన్ కి అమ్మేసి తన లైఫ్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. తర్వాత 2010లో ఒక చిన్న ఆఫీస్ లో షామీని స్టార్ట్ చేసి తన ఫస్ట్ ఫోన్ ప్రమోషన్ కోసం ఇలా రోడ్డు మీద స్వయంగా తానే పాంప్లెట్స్ పంచాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద మొబైల్ కంపెనీలతో పోటీ పడుతూ తక్కువ కాస్ట్ లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న షామీ, రెడ్మీ, పోకో ఫోన్లను తయారు చేస్తూ షామీ కంపెనీని టాప్ బ్రాండ్ గా నిలిపాడు. ఆ తర్వాత 2024లో EV మార్కెట్ లోకి కూడా ఎంటర్ అయ్యి ఇప్పుడు టెస్లా లాంటి కంపెనీస్ కి కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఒక క్రేజీ థింగ్ ఏంటంటే 2025లో షామీ SUV కార్ మోడల్ ను లాంచ్ చేసినప్పుడు జస్ట్ 3 మినిట్స్ లో 2 లక్షలకు పైగా ప్రీ ఆర్డర్స్ వచ్చాయి. అంటే అంత మ్యాసివ్ సక్సెస్ అయ్యింది. లైఫ్ లో కష్టపడకుండా రిస్క్ తీసుకోకుండా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరని ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చెబుతూనే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.